నారాయణ నమో నారాయణ అనుకుంటూ ధ్రువుడికి దర్శనమిచ్చాడు. అలాగే మరొక శిశువు ప్రహ్లాదుడు, వాడికి కనపడ్డాడు, ధ్రువుడికి కనపడ్డాడు, వల్లవనతలకు కనపడ్డాడు. పశువు అక్కడ గజేంద్రుడు ఉన్నాడు, అతడికి దర్శనమిచ్చాడు. ఇందులో ఎవరు పండితులు, ఎవరు యోగులు, ఎవరు మహర్షులు, ఎవరు వేదజ్ఞులు ఉన్నారు వీళ్ళందరిలోనూ? దాని పేరు భాగవత మతం. భాగవతం అంటే అందరికీ అంతరాత్మలో ఆర్తితో అడిగితే కనపడేవాడని అర్థమే, కానీ అతడు అలభ్యం అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. అలభ్యం అని మన నోటితో అనగానే అలాగే అవుతుంది. అది ఇప్పుడు అశ్లీలమైన మాట కాదు, ఎవరు అనకూడదు. కాబట్టి పాతిత్యం కానీ ఆర్జత్వం కానీ జన్మసిద్ధంగా శాశ్వతంగా ఉందని అనుకోకూడదు. ప్రతివాడు ఎంతవాడైనా కావచ్చు. దాని పేరు ఆర్యత్వం. డెమోక్రసీ అని మనందరం అనుకుంటామే, ఇది నిజమైన డెమోక్రసీ. ఇంతకన్నా అత్యుత్తమమైనటువంటి సార్వజనీనమైనటువంటి సార్వకాలికమైనటువంటి ఉత్తమ ధర్మం మరొకటి లేదు. ఆ ధర్మంలో మనం పుట్టాం కాబట్టి ఈనాడు 5100 సంవత్సరములు 51 శతాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆయన గుర్తు చేసుకుంటాం.